అసలు ఓట్ ఎందుకు వేసామా అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్ కి. ఆయన ఏం సందర్భంలో మాట్లాడాడు సార్? ఆయన ఈ ఇష్యూ గురించి విమెన్స్ డే సెలబ్రేషన్ లో జర్నలిస్టుల ముందు మాట్లాడే విషయమా అది? అంటే ఒక సీఎం అయి ఉంటే ఎలా మాట్లాడాలో తెలియదు. ఐ విల్ గివ్ యూ ద క్లాసెస్. ఒకవేళ మీకు మాట్లాడటం రాకపోతే, ఒక రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వచ్చి ప్రజలతో మాట్లాడే అంత దమ్ము ఉండాలి కదా. ఎందుకు లేదు దమ్ము? ఈయన ఇప్పుడు చేసేదేంటి? పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ నేషనల్ వైడ్ మాకు పెద్ద ఇంప్రెషన్ లేదు. రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఓటు వేసిన ప్రజలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. మీరు ఎంత ఆన్సర్ చేస్తున్నారు పబ్లిక్? ఎవ్రీ రూపీ యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ ఆన్సరబుల్ బికాస్ యు ఆర్ స్పెండింగ్ అవర్ మనీ. ఒక సీఎం నోట్ నుంచి మాట రావడం ఈజ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతుందా? లేకపోతే మైక్ దొరికింది కదా అని మాట్లాడుతున్నారా? రైతు బంధు అన్నారు, రైట్ ఎంత వచ్చింది అది బయటకు తీయండి. మీరు చేసిన ప్రామిసెస్ అన్ని ఎక్కడి వరకు వచ్చి అవన్నీ బయటకు తీయండి. బస్తీ వాళ్ళని కూల్చారు, వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అంటే ఒక పదవి దొరికిందంటే వచ్చి దోచుకోవడానికి నా పదవి దొరికేది. ఒక ప్రజల గురించి ఆలోచించే నాయకులే లేరా అసలు మన రాష్ట్రంలో? వాళ్ళ పాప పెళ్లి అటెండ్ అవ్వనివ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? ఎంత ఏడ్చాడు? ఒకవేళ ఆయన వల్ల చేత కాకపోతే, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చేత కాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి ఎలా చేయాలో చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఈ అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడమని చెప్తాను. దగ్గరకు వచ్చి మాట్లాడాలి. గాల్లో కబుర్లు కాదు చెప్పేది. అనౌన్స్మెంట్స్ ఇస్తారు, లేకపోతే న్యూస్లో సీఎం మాట్లాడతారు, వాల్యూ జీరో అయిపోతుంది అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు. మా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడారు? అట్లీస్ట్ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా దగ్గరకు వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పారా? లేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. గవర్నమెంట్ అండ్ రూలింగ్ పార్టీ, మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మొహం చూపించలేదు ఇక్కడ మా దగ్గరకు వచ్చి. బాపు అంటారు, బాపు టాపిక్ అయిపోయింది, అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, అందుకని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మూసీ బఫర్ అంటారు. మూసీ బఫర్కి కూడా ఒకవేళ మేము లీగల్గా వెళ్ళేది కాదు అని తెలిసి ఇంకొక రీజన్ తీసుకొస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు రీజన్స్ మార్చడం కాదు కదా. బాపు బాపు అంటారు, గుండాగర్దీ చేస్తున్నారు బాపు పేరు మీద. ఏంటండి ఇది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ ప్రాజెక్ట్ చేయడానికి? ఈ ప్రాజెక్ట్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు వస్తారని గ్యారంటీ ఉందా? ఒకవేళ వీళ్ళు రాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఇది కంటిన్యూ చేస్తుందా? అది గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ లేదు. టూరిజం అంటున్నారు, ఇక్కడ ఎంత టూరిజం వస్తుందో మీకు గ్యారంటీ ఉందా? టికెట్స్ ఎంతమంది వాకిన్స్ ఉంటాయి? మీ బ్యూటిఫికేషన్ వల్ల ఎంతమందికి ఉపయోగాలు ఉన్నాయి? ఏదన్నా గ్యారంటీ ఉందా మీకు? ఆర్ఓఐ తెలుసా మీకు ఎంత వస్తుంది? ఆర్ఓఐ మీరు స్పెండ్ చేస్తున్న దాని మీద అని చెప్పి ఏది తెలీదు. ఆల్రెడీ ఉన్న ఇళ్లల్లో ఉన్న వాళ్ళని మీరు పంపించేస్తామంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ మీరు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు, ఓకే. మీరు 5,000 కోట్లు నేను ఓన్లీ స్టాచ్యూకి పెట్టట్లేదు, మొత్తం నేను 1,05,000 సంథింగ్ ఏదో నెంబర్ చెప్పారు, అది మేము మొత్తం మూసి బ్యూటిఫికేషన్కి అంటున్నారు, అదంతా అండర్స్టూడ్. బట్ ఇది మీరు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. అప్పు ఎక్కడి నుంచి తీరుస్తారు? ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే కదా మీరు అప్పు తీర్చేది. ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. టు బి క్వశ్చన్, మీరు ఎవ్రీ రూపీ స్పెండింగ్ షుడ్ బి ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మీరు ఎంత ఆన్సర్ చేస్తున్నారు పబ్లిక్? ఎవ్రీ రూపీ యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ ఆన్సరబుల్ బికాజ్ యు ఆర్ స్పెండింగ్ అవర్ మనీ. మీరు మా మనీ ఖర్చు పెడుతున్నప్పుడు మీరు మా మనీ లెక్క మాకు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చి నచ్చినట్టు డెవలప్ చేయడం కాదు. డిపిఆర్ ఎప్పుడు వస్తుంది? డిపిఆర్ రాకుండా ఖాళీ చేయించేస్తామంటున్నారు, జీరో వాల్యుయేషన్ జీరో అంటున్నారు. ఎలా చెప్తున్నారు ఇదంతా? ఒక సీఎం నోట్ నుంచి మాట రావడం ఈజ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతుందా? లేకపోతే మైక్ దొరికింది కదా అని మాట్లాడుతున్నారా? ఐ రిక్వెస్ట్ సీఎంని కానీ, సీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళని కానీ, మా ఎమ్మెల్యేని కానీ మా దగ్గరకు వచ్చి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి. Until then, we'll do this protest. Our homes are precious to us. We will not leave these houses.